వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సుందరకాండలోని త్రిజటా స్వప్న వృత్తాంతం యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. త్రిజటాదేవి గాంచినటువంటి ఆ స్వప్నము అనేకములైనటువంటి మార్మికాంశాలతో ఉన్నటువంటి అద్భుతమైన వృత్తాంతం అది. అందులో రామచంద్రమూర్తి దర్శనం ఎలా జరిగిందో త్రిజట చెప్తూ ఉన్నది. 3 విధములుగా రామచంద్రమూర్తి దర్శనం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే స్వప్నంలో ఒక పద్ధతి కనిపించదు మనకి. ఒక రూపం కనబడుతూ మరొక రూపం వెంటనే కనబడడం కూడా జరుగుతుంది. అలాగే రామచంద్రమూర్తి యొక్క రూపములు ఎలా కనబడ్డాయంటే, మొదటిగా ఏనుగు దంతాలతో నిర్మించబడ్డ ఒక పల్లకి, ఆ పల్లకిని 1000 హంసలు మోసి నడుపుతున్నాయట. అలాంటి పల్లకీపై రామచంద్రమూర్తి ఉన్న వైభవాన్ని దర్శనమిచ్చింది మొట్టమొదట. ఆ తర్వాత రామచంద్రమూర్తి ఐరావతంపై తెల్లని ఏనుగుపై కూర్చుని ఉన్నాడు. ఆ ఏనుగు గగన మార్గంలో వెళుతున్నది. అప్పుడు సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతం, ఆ పర్వతపు కొనపై సీతామహాదేవి కూర్చున్నది. సరిగ్గా ఆ భవ్యమైనటువంటి ఏనుగు వెళుతూ ఉండగా రామచంద్రమూర్తి సీతమ్మ దగ్గరకు వచ్చి చెయ్యి చాచేట. ఆ చెయ్యిని అందుకుని సీతమ్మ ఏనుగు ఎక్కినది. ఆ ఏనుగు గగన మార్గంలో వెళుతూ ఉండగా సూర్యచంద్రులు ఉభయులు ఒకే సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చారు. అప్పుడు సీతాదేవి లేచి ఆ రెండింటిని తుడిచిందిటండి. ఆ రెండింటిని సూర్యచంద్రుల్ని తుడిచినదిట. ఇది అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఇక్కడ. చంద్రసూర్యవు మయా దృష్టా పాణినా పరిమార్జతి భర్తురంకాత్ సముత్పత్త్యా తత కమలలోచన. రామచంద్రమూర్తి ఒడిలో ఉన్నటువంటి తల్లి కాస్త లేచి ఆ రెండింటిని తుడుస్తున్నదిట. ఇక్కడ స్వప్నశాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, సూర్యచంద్రుని స్పర్శించినట్టుగానే ఒకవేళ కల వస్తే వాడికి ఉన్నతమైన రాజ్య పదవి లభిస్తుంది అని స్వప్నశాస్త్రం చెప్తున్నది. ఆ విధమైన దర్శనంలో మరొక విశేషమైన అంశం ఉన్నది, సూర్యచంద్రులను తుడవడం అనేది. ఎందుకంటే పూర్వం రోజుల్లో రాత్రి అవుతోంది అంటే ఆ ఇంటి ఇల్లాలు, ఆ తల్లి ఆ లాంతర్లు శుభ్రం చేసేది రాత్రి కోసం. అలాగే లోకం చీకటెక్కకుండా సూర్యుడనే దీపాన్ని చంద్రుడనే దీపాన్ని శుభ్రం చేసి సిద్ధం చేసే జగజ్జనిని ఆ తల్లి. ఇలా గమనించుకోవాలి. అలాగే సూర్యచంద్రులు అన్నప్పుడు ఈడానాడి పింగళానాడిని తెలియజేస్తున్నారు. ఆ రెండిటి ద్వారా జరిగినటువంటి యోగ శోధన సాధన దీని ద్వారా మనం దర్శించవచ్చు. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా తెల్లని వస్త్రములతో శోభాయమానంగా నాకు దర్శనమిచ్చాడు. రామచంద్రమూర్తి 8 వృషభములు లాగుతున్న రథముపై వెళ్ళడం కూడా నాకు దర్శనమిచ్చినది. ఇక్కడ వృషభము, తర్వాత ఏనుగు, అటుపై పల్లకి, ఇవన్నీ చెప్పడంలో 3 విధముల స్వరూపములు. ఈ 3 విధములైన స్వరూపాల్లో మొదట హంసలు నడుపుతున్నది. దాని తర్వాత వచ్చినటువంటిది గజము, ఆ తర్వాత వర్ణించినటువంటిది వృషభములతో పూంచినటువంటి రథము. ఈ 3 కూడా 3 సంధ్యల్లో ఉండేటువంటి గాయత్రి స్వరూపము అని పెద్దలు భావన చేశారు ఇక్కడ. ఇది కూడా దర్శించవలసిందే. ఎందుకంటే రామాయణమే గాయత్రి రహస్యం. త్రిజట ఆవిడ పేరు కూడా. ఈ త్రిజట అనేది కూడా వైదిక శబ్దం. త్రిపద అయినటువంటి గాయత్రి స్వరూపాన్ని దర్శించిందేమి. అలా 3 వేదముల యందున్న రామస్వరూపాన్ని దర్శించిన ఇందులో ఉన్న విశేషము. ఆ రాముడు పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి, ఈ రెండిటి దర్శనమైంది. దీన్ని బట్టి తెలుస్తున్నది, ఈ స్వప్న వృత్తాంతంలో ఏనుగెక్కినట్టు కానీ, రథముపై ఉన్నట్టు కానీ, పల్లకీలో ఉన్నట్టు కానీ స్వప్నం కలిగినట్లయితే ఎవరు అందులో దర్శనమిస్తారో వాళ్ళకు ఉన్నతమైన స్థితి లభిస్తుంది. కనుకనే రామునికి విజయము తథ్యము. ఇక మనవాళ్ల సంగతి చెప్తున్నాను వినండి అంటోంది త్రిజట. రావణశ్చ మయా దృష్ట క్షితౌ తైల సముక్షిత. రావణుడు ఒళ్ళంతా నూనె రాసుకుని నేలపై పొర్లుతున్నట్టు నాకు కల వచ్చింది. అంతేకాదు, ఆయన పుష్పక విమానం నుంచి తలకిందులుగా కింద పడిపోయాడు అక్కడ మట్టిలో. అప్పుడు ఒక నల్లని స్త్రీ అతను జుట్టు పట్టుకు లాగడం కనబడింది. ఆ స్త్రీ ఎవరో కాదు, కాళరాత్రి, మృత్యుదేవత. ఆ తర్వాత ఈ రావణుడు కంచరగాడిద మీద వెళుతూ ఉండగా నాకు దర్శనమిచ్చాడు. అలాగే ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు కూడా ఒకరు ఒంటిపైన, ఒకరు మకరము పైన వెళ్ళడం నాకు దర్శనమిచ్చింది. ఇలా వివిధములైనటువంటి వాహనాలపై వాళ్ళు వెళ్ళడం దర్శనమిస్తుంది. కంచరగాడిది పైన వెళ్ళడం కూడా కనబడింది. ఆ వెళుతున్న వారు ఒక్కసారి పిచ్చెక్కినట్టుగా ఎర్రని దండలు వేసుకుని మదిరాపానం చేసి తైలము పూసుకుని నాట్యం చేస్తున్నట్టు దర్శనమిచ్చింది. అయితే ఇంతట్లోని ఒక తెల్లని ఏనుగు మీద శుభ్రమైన వస్త్రములు ధరించి విభీషణుడు దర్శనమిచ్చాడు. కాబట్టి విభీషణుడికి సత్ఫలితం ఉన్నది. మిగిలిన వాళ్ళందరి స్థితి ఇది.
అంతేకాదు, లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. మహావేగము కలిగినటువంటి ఒకానొక రామదూత అయిన వారుని చేత లంక అంతా తగలబడిపోయినట్లుగా నాకు కల వచ్చినది అని కూడా చెప్పింది. ఈ కల విషయం చెప్పి, కాబట్టి మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదో మన చేతిలో కాలం ఉందనుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడి మహాసాధ్విని బాధ పెడుతున్నాం. కానీ కాలం ఎప్పుడు మనకే అనుకూలంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఈ కాలం అంతా తిరగబడుతుంది. మొత్తం ఈమె భర్త విజయం సాధిస్తాడు, ఈమె అప్పుడు పట్టపురాణిగా శోభిల్లుతుంది, మొత్తం రావణుడితో సహా లంక అంతా దెబ్బతింటుంది. అప్పుడు ఈ తల్లి వద్ద మనం తిరిగి క్షమాపణ పొందగలమా అని చెప్పగానే వాళ్ళందరూ భయచకితులై సీత వైపు చూసేటప్పుడు వెంటనే ఒక అద్భుతమైన మాట అంటుందండి త్రిజట. ఇది కూడా ఒకానొక దేవీతత్వాన్ని తెలియజేస్తున్నటువంటి వాక్యం. ఇది ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్. ఈ శ్లోకాన్ని విడిగా మనం తీసుకున్నట్లయితే ఒక మంత్రంలా కనబడుతుంది. ఈ సీతమ్మ ఉన్నదే, ఈ తల్లి ప్రణిపాత ప్రసన్న, ఒక్కసారి నమస్కరిస్తే చాలు వెంటనే ప్రసన్నురాలై అనుగ్రహించేటువంటి దేవి. ఇది అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్పారు. ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ జగదంబ వద్ద వచ్చి అమ్మ క్షమించమ్మా అంటే వెంటనే దయ చూపిస్తుందట. అలాంటి దయామయి ఆవిడ. అందుకని సీతా మహాదేవి ఆవిడ, జగన్మాత. ఆ జగన్మాత యొక్క తత్వాన్ని చెప్తున్నది ఇక్కడ త్రిజట. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మాదేవి. వాక్యం గుర్తుపెట్టుకోవాలండి. నమస్కరించిన వారి పట్ల వెంటనే ప్రసన్నురాలవుతుంది. అంతేకాదు ఇక్కడ ఓ మాట అంటాడు, అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. మనకు మహద్భయం నుంచి కాపాడడానికి ఈమె ఒక్కరు చాలు. ఈ మాట విశేషమైన అంశం ఇక్కడ. మహద్భయము నుంచి మనల్ని కాపాడడానికి ఈమె ఒక్కరు చాలు అంటే, ఇక్కడ మనం భౌతికంగా చూస్తే మనకు తర్వాత రాబోయే భయాల నుంచి ఈవిడే కాపాడుతుంది అని. కానీ నిజానికి ఈ మహతో భయాత్ అనే మాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాడతాడు. దానితో అన్వయించి చూడాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనే మాట ఉన్నది. ఆ మాట ఇక్కడ మహతో భయాత్ రెండిటి కలుపుకోవాలి. మహద్భయం అంటే ఏమిటి అది తెలియాలి. మహద్భయం అంటే అజ్ఞానము, అవిద్య, సంసారము. ఈ అవిద్యారూపమైన అజ్ఞానము నుంచి, సంసారము నుంచి బయటపెట్టడం అంటే మోక్షం ఇవ్వడం. కనుకనే ఈ సంసార బంధనం నుంచి బయటపెట్టి మోక్షం ఇవ్వడానికి ఈ ఒక్క తల్లి సమర్థురాలు. ఇది దీనిలో ఉన్నటువంటి భావం అండి. మోక్షం ఇచ్చేటువంటి తల్లి, ఇది గ్రహించవలసింది. అందుకే ఈ తల్లిని శరణ వేడేరా మనం ధన్యులమవుతున్నాం. ఈ ఒక్క తల్లి చాలు. ఈవిడే భుక్తి ముక్తి ప్రదాయిని అయినటువంటి అమ్మవారు. ఈ మాటలో దేవీ తత్వాన్ని త్రిజట పలికినది ఇక్కడ. అందుకే ఇక్కడ సీతమ్మని ఒక దుఃఖితురాలైన స్త్రీగా కాకుండా పరాశక్తిగా ఎలా దర్శించాలో వివరించారు ఇక్కడ. ఆ విధంగా ఎప్పుడైతే త్రిజట చెప్పిందో రాక్షస స్త్రీలందరూ కొంత భయకంపితులై, అంతవరకు నోరు పారేసుకున్నటువంటి రాక్షస స్త్రీలు ఇప్పుడు నోరు కట్టుకున్నట్ట. కానీ అందులో కుర్ర రాక్షస స్త్రీలు కొందరు ఉన్నట్ట. ఈ ముసలిదానికి మధ్య చాదస్తం ఎక్కువైందిలే, బాగా తింటే అజీర్ణం కొద్దీ ఇలాంటి కళలన్నీ వస్తూ ఉంటాయి. ఇవి తర్వాత రామాయణాల్లో కల్పనగా చూపించారు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి సహజమండి. ఎవరైనా పెద్దవాళ్ళు హెచ్చరికలు చేస్తే కొందరు వింటారు, కొందరు అవహేళన చేస్తారు. ఇది సహజమే. అందుకు వాళ్ళు అనుకుంటున్నట్ట. పైగా కోతి వచ్చిందిట, లంకను తగలబెట్టిందిట. లంకను తగలబెట్టగలిగినంత కోతి ఒకటి ఉందా? ఒకవేళ లంకని తగలబెట్టి రావణుడికి భయం పెట్టగలిగినంత కోతంటూ ఉంటే ఒకటే కోత, అది వాలి. మనకు తెలిసి వాలి ఒక్కడే. ఆ వాలి ఈయనకు మిత్రుడు రావణాసురుడికి. అతడు వచ్చి అలుగు తగలబెట్టాడు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక మాట అంటారట. అంత కోతి ఒకడు అవనిలోన అతడు వాలి, రావణునికి వాడు సఖుడు. అంత కోతి మరల అగుపింపవలెనన్న శివుడు కోతి రూపు చందవలయు. రమ్యమైన మాట. మళ్ళీ అలాంటి కోతి కనబడాలంటే శివుడే రావాలి తప్ప ఇంకేమిటి అన్నట్టు. రాక్షస స్త్రీలన్నా వచ్చిన శివుడు పైన కూర్చున్నాడు. ఇది విశ్వనాథ వారి కల్పవృక్షంలో చేసిన అద్భుతమైన భావన ఇది. ఆడ తర్వాత సద్దు మణిగింది, ఎవరి మానాన్ని వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ సమయంలో పైనుంచి హనుమంతుడు చూస్తున్నాడు. ఇప్పుడు సీతమ్మ ఆ రాక్షస స్త్రీలను నిద్రించారు కనుక ఒక విధంగా ఏకాంతంలో ఉన్నట్టే. ఇప్పుడు ఈ సీతమ్మని ఓదార్చాలి అనుకున్నాడు. ఇంత నేను సీతమ్మను చూశానని వెళ్ళి చెప్పి ప్రయోజనం ఏముంది? ఇక్కడ రాముని యొక్క ఉనికిని చెప్పి సీతమ్మని ఓదార్చాలి, సీతమ్మ యొక్క జాడని చెప్పి రామచంద్రమూర్తిని ఓదార్చాలి. అప్పుడే నా దౌత్య కార్యం సంపూర్ణంగా సఫలమవుతుంది అని అతను భావన చేస్తూ ఉండగా ఇక్కడ సీతమ్మ దుఃఖితురాలై, అందులో 2 నెలలు గడువు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు కాని మాటలు ఇన్ని పలికారు. అప్పుడు ఆ తల్లి కొంచెం మనస్సు క్షోభ చెందింది. ఆ మనక్షోభలో ఆ తల్లి అనుకుందిట,
10 నెలలుగా జరిగిన విడ్డూరం 2 నెలల్లో జరుగుతుందా? కాబట్టి ఇంకా బ్రతికి ప్రయోజనమేమున్నది? ఇక్కడ నన్ను నేను సంహరింపజేసుకుందామంటే విషము కానీ ఆయుధము కానీ అందుబాటులో లేదు. ఇది కూడా అనుకున్నది. ఆఖరికి చావడానికి యోగ్యత కూడా నాకు లేదే అని బాధపడుతూ ఆ తల్లి ఒక ఆలోచన తెచ్చుకుని తన యొక్క జడతో తన మెడకి బిగించుకుని ఆ కొమ్మకి పెట్టుకుందిటండి, ఉరిపోసుకుందామని. ఇక్కడ మనం గమనించవలసిన అనేక అంశములు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే తనని తానే మరణింపజేసుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నదో ఆ సమయంలో కొన్ని శుభశకునములు కనబడ్డాయట. ఆ శుభశకునాల్లో ఒకటేంటంటే ఎడము కన్ను అదిరిందిట. ఇలాంటివి రామాయణంలో మనం చదివినప్పుడు ఆనాటి నుండి మన దేశపు అలవాట్లు నమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి. ఇలా ఈ కోణంలో మనక్షోభలో ఆ తల్లి అనుకుందిట, 10 నెలలుగా జరిగిన విడ్డూరం 2 నెలల్లో జరుగుతుందా? కాబట్టి ఇంకా బ్రతికి ప్రయోజనమేమున్నది? ఇక్కడ నన్ను నేను సంహరింపజేసుకుందామంటే విషము కానీ ఆయుధము కానీ అందుబాటులో లేదు. ఇది కూడా అనుకున్నది. ఆఖరికి చావడానికి యోగ్యత కూడా నాకు లేదే అని బాధపడుతూ ఆ తల్లి ఒక ఆలోచన తెచ్చుకుని తన యొక్క జడతో తన మెడకి బిగించుకుని ఆ కొమ్మకి పెట్టుకుందిటండి, ఉరిపోసుకుందామని. ఇక్కడ మనం గమనించవలసిన అనేక అంశములు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే తనని తానే మరణింపజేసుకుందామని ప్రయత్నిస్తూ ఉన్నదో ఆ సమయంలో కొన్ని శుభశకునములు కనబడ్డాయట. ఆ శుభశకునాల్లో ఒకటేంటంటే ఎడము కన్ను అదిరిందిట. ఇలాంటివి రామాయణంలో మనం చదివినప్పుడు ఆనాటి నుండి మన దేశపు అలవాట్లు నమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి. ఇలా ఈ కోణంలో కూడా రామాయణాన్ని చూడవచ్చు. ఆనాటి భారతీయుల ఆచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి. దీన్ని బట్టి చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన సంప్రదాయాలు అలాగే రక్షింపబడుతున్నాయి అని తెలుస్తాయి. తరువాత తరాల్లో ఏమవుతాయో సందేహమే, ఎందుకంటే మనం మర్చిపోతున్నాం. సరే, మొత్తానికి ఎడమ కన్ను అదిరింది అని చూపించారు. ఇక్కడ స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే శుభం, ఇలాంటి కొన్ని శుభ సూచనలు చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన 2-3 అంశములు ఉన్నాయి. అది తర్వాత చెప్తాం. అటు తర్వాత హనుమంతుడు చూసేట ఈ సమయంలో సీతమ్మని ఓదార్చకపోతే మహాప్రమాదం. ఇది క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలండి. ఇక్కడ మనం విస్తారంగా చెప్పేటప్పుడు నిమిషాలు పడుతున్నాయి, కానీ స్వామి మాత్రం క్షణంలో మొత్తం ఆలోచించి నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ ఆలోచన చాలా అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు ఈమెను ఓదార్చాలి, ఇప్పుడు ఓదార్చకపోతే ప్రమాదమే. అయితే ఇప్పుడు ఈమె ముందు నేను కనబడితే నమ్మడం కష్టం. ఎందుకంటే 10 నెలల రాక్షసమాయను చూసిన ఈమెకు నేను ఎదురుగా కనబడి మాట్లాడితే నమ్మదు. ఇప్పుడు ఈమెను నమ్మించడం కంటే మరో 3 సముద్రాలు దాటడం చాలా సులభం అనుకున్నాడు ఆంజనేయ స్వామి. అయితే ఇప్పుడు ఈమెను విశ్వసింపజేయాలి, ఓదార్చాలంటే ఏం చేయాలి? ఎన్ని రకాల ఆలోచనలు క్షణాల్లో తీసుకుంటున్నాడు చూడండి. ఇదే బుద్ధిమతాం వరిష్టం అయినటువంటి ఆంజనేయుని యొక్క గొప్పతనం. ఆలోచన అంత షార్ప్గా, అంత పదునుగా, అంత సమయోచితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈమెకి సాంత్వన కలిగించాలంటే నేను రామకథ వినిపించాలి అన్నాడు ఇక్కడ. అంటే దీనిలో 2-3 అంతరార్థాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైనా మనస్సు వేదన కలిగితే సాంత్వననిచ్చి శక్తినివ్వగలిగే శక్తి రామస్మరణకి రామకథకి ఉందండి. అది తెలుసుకోవాల్సింది. అందుకే రామకథతో ఈమెను ఓదార్చాలి. ఈ కథ చెప్పేటప్పుడు ఎలాగా? ఎందుకంటే లంకలో ఎవడు రామకథాగానం చేయుడు. అందుకు ఇప్పుడు నేను రామకథాగానం చేస్తే 10 నెలలు వినబడని రామకీర్తి ఇప్పుడు వినబడింది. అది మొదటి కారణం. రెండవది, ఏ భాషలో చెప్పాలి? ఇది ఇక్కడ ఏ భాషలో అంటే సంస్కృతంలో మాట్లాడకూడదు అనుకున్నాడు. అంటే రామాయణ కాలం నాటికే సంస్కృతము కాక అనేక భాషలు ఉండేవి అని దీన్ని బట్టి తెలుస్తున్నది. ప్రాంతీయ భాషలు అప్పుడు ఉండేవి. సంస్కృతం ఏనాడు వ్యవహార భాష కాదు. సంస్కృతం ఎప్పుడు శాస్త్ర భాష. శాస్త్ర భాష, ది లాంగ్వేజ్ ఆఫ్ సైన్సెస్. ఇది తెలుసుకోవాల్సింది. శాస్త్రాలని చెప్పడానికి పనికొచ్చే భాష. ఎందుకంటే వ్యవహార భాషకి ఒక నిర్దిష్ట రూపం ఉండదండి. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళమే, అన్ని ప్రాంతాల నుంచి వచ్చాం, కానీ ఈ తెలుగు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క రకంగా ఉంది. రాజకీయ విభాగాల గురించి నేను మాట్లాడట్లేదు. మీకు తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరికి చిన్న యాసలో తేడా కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలకి మరి నెల్లూరు జిల్లాలకి అక్కడ తేడా కనబడుతుంది ఎప్పటికప్పుడు. అలాగే బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి అనంతపురం, రాయలసీమ ఆ ప్రాంత భాష వేరు, తమిళనాడుకి సమీపంలో ఉన్నవారు భాష వేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా వైపు ఉండేవాళ్ళు భాష వేరు. మొత్తం తెలుగే, భాష మారలేదు, యాస మారింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే ఈ వ్యవహార భాషలకి శాస్త్ర పుష్టి ఉండదండి. ఒక శాస్త్రాన్ని చెప్పడం కష్టం. అలాంటి శాస్త్ర పుష్టి కలిగిన భాష సంస్కృతం. దాన్ని కూడా వ్యవహారం చేసామనుకోండి, దాన్ని కూడా అపభ్రంశం చేసేసేవాళ్ళం. అందుకు ఎప్పుడు సంస్కృతము ఆ రోజుల్లో కూడా శాస్త్ర భాషలో ఉండేది. శాస్త్ర పండితులే మాట్లాడేవారు. అది
అందుకు ఇంతవరకు మహాపండితుడైన రావణాసురుడు రోజు సంస్కృతంలోనే మాట్లాడేట అమ్మవారి దగ్గర. వాడు మహాపండితుడండి, సామాన్యుడు కాదు. వేదాల్లో ఘనపాఠం అనేది ఒకటి ఏర్పడిచేట రావణుడు. వాడిదంటూ ఘనపాఠం ఒకటి ఉంది. అంత మహానుభావుడు, సామాన్యుడు కాడు, మహాతపస్వి, వేదాంగ వేత్త. అందుకే అమ్మవారు కూడా ఇన్ని ధర్మములు తెలిసిన వాడివే, ఈ కొద్దిపాటి ధర్మం, పరస్త్రీ వ్యామోహం పనికిరాదన్న కొద్దిపాటి ధర్మం తెలియదా అని. కొందరు అధర్మం ఆచరించేది ధర్మం తెలియక కాదు, వాడికి పోగాలం దాపురించితే చేస్తారు. ఇక్కడ ఎంతమంది తల మీద మొత్తి చెప్పినా వినరండి, ఎంతమంది ఎన్ని చెప్పినా వినలేదు అంటే వాడికి అనుభవించవలసిన ప్రారంధం ఏదో ఉంది. అందుకే మహాపండితుడే. అందుకు నేను సంస్కృతంలో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు 10 నెలలు వాడు భాష విని ఉంది గనక మళ్ళీ ఆ భాష మాట్లాడకూడదట. అయితే ఏ భాషలో మాట్లాడాలని ఎవడు ఆలోచిస్తాడు? ఎన్నో భాషలు తెలిసిన వాడు ఆలోచిస్తాడు. ఒకటే భాష తెలిసిన వాడికి ఆలోచనే లేదు. ఆంజనేయ స్వామి వారు ఆలోచన చేసేట ఏ భాషలో మాట్లాడాలని ఒక అద్భుతమైన భాష ఎంచుకున్నాడండి. దీన్ని బట్టి హనుమంతుడు వాగ్విదాంబరహ మరొక్కసారి రుజువవుతున్నది. ఇక్కడ సర్వభాషావేత్త మహాత్ముడు, క్షణంలో ఏ భాషనైనా పట్టుకోగలిగిన వాడు. ఏ భాషలో మాట్లాడాడంటే వాల్మీకి రామాయణంలో నేరుగా చెప్పడు, సంస్కృతంలో మాట్లాడకూడదు అనుకున్నాడు అని మాత్రమే చెప్పారు. అందుకే ప్రాకృతం మాట్లాడేట. ప్రాకృతము అనగా లోకల్ లాంగ్వేజ్, ఇది దాన్ని మాట్లాడుతున్నాడు. ఏ భాషను ఎంచుకున్నాడనేది పురాణంలో మరికొన్ని పురాణాల్లో చెప్పారు. మైథిలీ ప్రాకృతము అనే భాషలో మాట్లాడేటండి. మైథిలి అంటే తెలుస్తుంది మిథిలా నగరపు ప్రాంతీయ భాష. అయితే అయోధ్య చుట్టుపట్ల మాట్లాడేది మైథిలీ ప్రాకృతము అన్నారు విశ్వనాథ వారి కల్పవృక్షంలో. అంటే అయోధ్య పరిసరాల్లో మాట్లాడేటటువంటి మైథిలీ ప్రాకృత భాషట. అంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు మాట్లాగా ఉదాహరణకి. అదేమో అయోధ్య. అయోధ్యలో హిందీ భాష, ప్రాంతీయ భాష అవధి అంటారండి. దానికి మనకి మధురలో భాష వ్రజ భాష అంటారు. హిందీలోనే భేదాలు ఉన్నాయి. అవధీ భాషలో మహానుభావుడు తులసీదాస్ రామచరితమానస్, హనుమాన్ చాలీసా రచించాడు. వ్రజ భాషలో మీరాబాయి భజన్స్ చేసింది. రెండూ హిందీవే, కానీ ప్రాంతీయ భేదాలు కనిపిస్తుంటాయి. పైగా అయోధ్య చుట్టుపట్ల మాట్లాడి మైథిలి ప్రాకృతంట. ఎందుకంటే అమ్మవారి అత్తవారింట్లో మాట్లాడే పుట్టింటి భాషను ఎంచుకున్నాడండి. ఎంత అమ్మవారికి దగ్గర అనిపిస్తుందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అయోధ్య నుంచి వచ్చాడా, మిథిల నుంచి వచ్చాడా అనిపించాలి. తన పుట్టింటి భాష వినిపించాడు. అంటే వస్తువుని ఎంచుకోవడం రామకథ, భాషను ఎంచుకున్నాడు. ఇప్పుడు స్వరాన్ని ఎంచుకుంటున్నాడు చూడండి ఆంజనేయ స్వామి వారు, ఎంత విశేషమో. ఎందుకంటే గంభీరమైన స్వరం స్వామివారిది. ఆ గంభీర స్వరంతో ఒక్కసారి కొమ్మ మీద అమ్మ అన్నాడు అనుకోండి, ఆవిడ కివ్వుని కేకబెడితే మొత్తం వీళ్ళందరూ లేచి కూర్చుంటారు. అందుకు భాషను ఎలా మాట్లాడాడయ్యా, స్వరాన్ని ఎలా పలికాడంటే ఎక్కడో మరుత్తరంగమ్ముల నుండి గంధర్వగానంబు వినవచ్చు రీతిని అన్నారు. ఇక్కడ ఎక్కడో ఆకాశంలోంచి గాలి తరంగాల నుంచి దూరం నుంచి వస్తూ ఉన్న ఒక గంధర్వగానము వలె పలుకుతూ అది క్రమంగా ఇక్కడికి వచ్చేటట్టు చేసేట. ఎక్కడి నుంచి వస్తుందా అని వింటూ అలా క్రమంగా ఇక్కడికి వచ్చినట్టుగా అలా పలికెట్టండి. ఇక్కడ ఈ విశేషములన్నీ కల్పవృక్షంలో మనకు కనబడుతున్నాయి. దీన్ని బట్టి ఆంజనేయ స్వామి వారికి తన యొక్క వాక్కుపై ఎంత పట్టు ఉందో చూడండి ఇక్కడ. అందుకే మాటలాడడం కూడా కళ అండి. ఆ మాటను ఎక్కడ నొక్కి చెప్పాలి, ఎక్కడ తీవ్రంగా చెప్పాలి, ఎక్కడ వేగంగా చెప్పాలి, ఎక్కడ సౌమ్యంగా చెప్పాలి, ఇవన్నీ తెలియాలి. అదే వాగ్విదాంబరహ మళ్ళీ అనుకోవాల్సింది. అందుకే హనుమాన్ కదా శబ్దశాస్త్రవేత్త మహానుభావుడు. అందుకు అన్నిటి రంగరించుకుని మైథిలి ప్రాకృత భాషలో రామకథ చెప్తున్నాడు. మరొక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తాడు. అయితే ఈ కథ వినేటప్పుడు సీతమ్మ ఆనందించాలి. ఇప్పుడు పడుకున్న వాళ్ళు లేచి కూర్చోకూడదు. అప్పుడు ఎలా మాట్లాడాలి అంటే ఒక మంచి విషయాన్ని మంచి భాషలో చెప్తేట సాత్విక ప్రకృతి ఉన్నవాళ్ళు ఒకవేళ నిద్ర వచ్చినా కళ్ళు తెరిచి ఉత్సాహంగా వింటారట. తామస ప్రకృతి ఉన్న వాళ్ళకి మంచి విషయాలు మంచి కథ ప్రస్తావిస్తే నిద్ర వస్తుందండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు రసారామ విహరణశీలురకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం బగునట్టిదియు, రస ప్రకృతిహీనలకు అధిక నిద్రావస్థం ఘటింపజేయునదగు స్వరంబునా అని చెప్పారు ఇక్కడ. అంటే ఒక మంచి విషయంలో ఉన్న రుచిని ఆస్వాదించగలిగే సంస్కారం ఉన్న వాళ్ళకి మరింత మెలకు వస్తుంటుంది వినేటప్పుడు. ఆ సంస్కారం లేని వారికి ఆ విషయం వినేటప్పుడు నిద్ర వస్తుందట. అలాంటి సంస్కారం లేనివారు ఎవరు అంటే చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు. కనుక అక్కడ రాక్షస స్త్రీలందరూ ఆ స్వరం వింటే లాలిపాట్లో మరింత పడుకుంటారట. అలాంటి స్వరం, అవన్నీ ఆ టెక్నిక్స్ అని మహానుభావుడికి తెలుసండి. మనకేం తెలుసు? ఆంజనేయ స్వామి వారి యొక్క జ్ఞానం అంత గొప్పది. దీన్ని బట్టి హనుమత్ కథలో ఈ రామకథ వినిపించడం అద్భుతమైన అంశం ఇక్కడ. అలాంటి స్వామి ఇక్కడ అద్భుతమైన కథను వినిపిస్తున్నాడు. ఇతి స బహువిధం మహానుభావో జగతి పతి ప్రమదామవేక్షమాన మధురమవితథం జగాదవాక్యం ద్రుమవిటపాంతరమాస్థితో హనుమాన్.
ఇక్కడ విశేషంగా ఏంటంటే జగతిపతే ప్రమదాం అన్నారు ఇక్కడ. అంటే జగన్నాథుని భార్యను చూసి మాట్లాడుతున్నాడు అన్నాడు. దీన్ని బట్టి వాల్మీకి రాముడు ఎవరయ్యా? జగన్నాథుడు అని చెప్తున్నాడు ఇక్కడ. జగన్నాథుని యొక్క భార్య అయిన సీతమ్మను చూస్తే మధురం అవితథం జగాద వాక్యం, మధురమైన వచనములు సత్యవచనములు పలుకుతున్నట్ట. అంటే మధురంగా మాట్లాడుతున్నాడు, యథార్థ వచనాలు పలుకుతున్నాడు. ఆ హనుమంతుడు ద్రుమ విట పాంతర మాస్థితో హనుమాన్, ఆ చెట్టు ఆకు గుబురుల నడుమ ఉన్న హనుమ పలుకుతున్నాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశాహ మొదలుపెట్టాడు. దశరథుడనే రాజు ఉన్నాడు అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సీతమ్మ వింటూ ఉన్నది రామకథ. క్రమక్రమంగా సీతమ్మకి తెలిసిన రామకథ వస్తున్నది. తర్వాత సీతమ్మకి తెలియని రామకథను కూడా కలిపాడు. ఆ విధంగా సీతమ్మ అపహరింపబడిన తర్వాత లక్ష్మణ సహితుడై సీతాన్వేషణ చేస్తున్న రామచంద్రమూర్తి ఋష్యమూక పర్వతం వైపు వచ్చినప్పుడు ఆయన దర్శన భాగ్యం మాకు లభించింది. సుగ్రీవునితో సఖ్యం లభించింది. సుగ్రీవుడు కొంతమంది వానరులు నియమించి సీతాన్వేషణకై పంపాడు. అలా పంపబడినటువంటి వానరులు వివిధ దిశల వైపు వెళ్ళారు. సంపాతి వచనము ద్వారా ఇక్కడికి చేరుకోగలిగి సీతమ్మని చూడగలిగేను అనేటువంటి కథను వినిపించట. ఆశ్చర్యపోయి సీతమ్మ వింది. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. ఆ మాట ఆగింది. ఆగగానే చిట్ట చివరికి ఆ కొమ్మ మీద ఆగినటువంటి బట్టి తలెత్తి చూసిందంటే సీతమ్మ. ప్రథమత దర్శనమిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారి సీతమ్మకి. ఎలా ఉన్నాడంటే తతశాఖాంతరేణీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్సంఘాత పింగళం సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాసోకోత్కరాభాసం తప్త సమీకరిక్షణం. ఆంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రం కట్టేట, నారచీరే, అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రము కట్టి ఉన్నాడు. విద్యుత్ సంఘాత పింగళం, మెరుపు తీగలు ఒక కట్ట కట్టి పెట్టినట్టున్నట్టు ఆంజనేయ స్వామి వారు. అలాంటి మేనికాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా విశ్వాసపాత్రంగా ఉన్నటువంటి వదనం. కొందరు ముఖం చూస్తేనే నమ్మబుద్ధి వేస్తుందండి. అలా ఉన్నాడు ఆయన. ప్రసృతం ప్రియవాదినం, అలాంటి వినయము విశ్వాసపాత్రత కనబడుతూ ప్రియవాది, ప్రియంగా మాట్లాడేవాడు. ఇది ఆయన యొక్క లక్షణములు. ఇక శరీర లక్షణంలో ఫుల్లాశోకోత్కరాభాసం, వికసించిన అశోక కుసుమాల వంటి కాంతి కలవాడు అన్నారు ఇక్కడ. అశోక వృక్షాలంటే మనం చూస్తున్న ఈ పొడుగు జెండా చెట్లు కాదు. అశోక కుసుమాలు హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. వాటి యొక్క విశేషము పసుపు ఎరుపు కలిగిన కాంతితో ఉంటాయి పువ్వులు. అలా మెరిసిపోతున్నట్ట హనుమస్వామి. తప్తచామీకర క్షణం, కరగబెడుతున్న బంగారంలా ప్రకాశిస్తున్న నేత్రములతో ఉన్నటువంటి స్వామివారిని చూసినది. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేషభాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత, చూచె చెట్టు మీద క్షోణిజాత. కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పిన అందమైన పద్యం.